ఫస్ట్ రౌండ్ లో బుట్టలు బుట్టలు తట్టలు తట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలే మనం దసరా హ్యాపీ హాలిడేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హలో అండి. హలో అండి. ఏం పేరు? రజనీ అండి. బావగారి పేరేంటి? వీరాజు. ముద్దుగా వీర్రాజు గారిని ఏమని పిలుస్తారు మీరు? మావయ్య. అచ్చా మామయ్య, అప్పుడప్పుడు మామ. మాయా మాయా అని పిలుస్తారు. నిజంగా మాయానా లేకపోతే వీరాజు మావయ్య అండి. సరే జాగ్రత్తగా వినండి. లేట్ గా వెళ్తే బళ్ళో మాస్టర్ పెడతారు వాతలు. అర్ధరాత్రి శ్మశానంలో ఆడదెయ్యాలు పాడుతున్నాయి పాటలు. ఆరు బయట అందమైన అమ్మాయిలు ఆడుతున్నారు ఆటలు. లేట్ గా వెళ్తే పెడతారు మాస్టర్ వాతలు. లేట్ గా వెళ్తే పెడతారు మాస్టర్ వాతలు. ఎక్కడ అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు? లేట్ గా వెళ్తే బళ్ళో పెడతారు మాస్టర్ వాతలు. శ్మశానానికి వెళ్తే పాడతారు దెయ్యాల పాటలు. చిందండి వయ్యారి. ఏ హీరోలో ఉంటాడు వీర్రాజు గారు? మీకులాగే ఉంటారండి. అయ్యయ్యా సరే నాకులా ఉంటాడు. ఓకే, ఏ హీరోలో ఉంటాడు చెప్పు. మీరే హీరోలో ఉన్నారు, ఇంకా ఆయన ఏం చెప్తా నేను. ఇగో నీ మ్యాటర్స్ లో కామెడీ చేయకు, గుండెలు పుసిక్కి రాగిపోతాయి. ఏ మా అక్కని ఇంక ఇబ్బంది పెడితే తెలుసుకోలేదు గట్టిగా అప్పట్లో. చెల్లి ఏం పేరు? చెల్లి నిఖిత. చెప్పు చెల్లి, ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? చేసారు, చేసుకున్నా, నచ్చారు. ఈ శాఖలే వద్దంటుంది. నచ్చారు అది చెప్పట్లేదు, బాగా నచ్చారు. బావ నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఫోన్. ఫోన్ లో అంటే డైలీ ఎన్ని కిస్సులు పెట్టేవాడు ఫోన్ లో? లెక్కలేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏం పేరు బావ పేరు? మణికుమార్. నువ్వేమని పిలుస్తావు ప్రేమగా? ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరం వచ్చింది షాపింగ్ అది చేయాలి, అప్పుడు అక్కడ నీకు అవసరం లేదు, ఆయనతో కోపంగా ఉన్నావు అప్పుడు రేవురే అన్ని వస్తాయి. సిరాగ్గా ఎప్పుడు నా ముందే ఉంటావేడి, పక్కెళ్ళా. ఎగ్జాక్ట్లీ అలాగే వస్తాయి. ఊసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. టంగ్ ట్విస్టర్ కావాలా, సినిమా డైలాగ్ కావాలా? డైలాగ్. సో డైలాగ్ జాగ్రత్తగా విను. మణికుమార్, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు, బట్ ఈ లిఖితాతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. మణికుమార్, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు, ఈ నిఖితాతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. ఇది కొంచెం సీరియస్ గా. ఓకే, నువ్వు అరుంధతి ఇప్పుడు. ఏ మణికుమార్, మణికుమార్, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు, ఈ నిఖితాతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. ఓకే, ఇప్పుడు బీభత్సం. ఏ మణికుమార్, క్యాన్సర్ కి క్యూర్ ఉండొచ్చు. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? రెడీ. ఏ మణికుమార్, క్యాన్సర్ కి క్యూర్ ఉండొచ్చు, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు. రెడీ. హే మణికుమార్, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు, ఈ నిఖితాతో పెట్టుకుంటే నో మోర్ ఆప్షన్స్. ఆప్షన్స్ నో మోర్. నవ్వుతూ చెప్పు. హే మణికుమార్, క్యాన్సర్ కి ఆన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ కి క్యూర్ ఉండొచ్చు, ఈ నిఖితాతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. సూపర్. ఏం పేరండి? సంతోషి. బావగారి పేరేంటి? జగదీష్. ఏం చేస్తాడు బావ? పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి. జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ కడియాలు, నల్ల కలర్ కవర్ లో తెల్ల కలర్ వడియాలు. ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ కడియాలు, తెల్ల కలర్ కవర్ లో నల్ల కలర్ వడియాలు. వడియాలు నల్లగుంటాయా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ కడియాలు, నల్ల కలర్ కవర్ లో తెల్ల కలర్ వడియాలు. ఫస్ట్ ఎర్ర కలర్ లో నల్ల కవర్, నల్ల కలర్ కవర్ లో ఎర్ర కలర్ కడియాలు, తెల్ల కలర్ కవర్ లో నల్ల కవర్ వడియాలు. కాదు, ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ కడియాలు, నల్ల కలర్ కవర్ లో తెల్ల కవర్ వడియాలు. ఓకే, గట్టిగా చెప్పట్లు. పేరేంటండి? స్వాతి. బావగారు ఏమైనా ముద్దుకు పిలుస్తారు? కోతి. ఏం పేరు బావ పేరు? రామకృష్ణ. నువ్వేమని పిలుస్తావు? బావా. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 10 years. ఎన్ని సంవత్సరాలు లవ్? తర్వాత ఎప్పుడు పెళ్ళి? లేదు, ఆయన నన్ను ఇష్టపడి నన్ను చేసుకున్నారు. ఆయనది లవ్ మ్యారేజ్, నాది అరేంజ్ మ్యారేజ్. ఏముంది ఇందులో?
రెడీ, మొదలు పెడదాం. ఇంకా సింపుల్ గా. అర్ధరాత్రి శ్మశానంలో దెయ్యాలు పాడుతున్నాయి పాటలు, లేటుగా వెళ్తే బడిలో పెడతారు మాస్టర్ వాతలు, ఆరు బయట అందమైన ఆడవాళ్ళు ఆడుతున్నారు ఆటలు. అర్ధరాత్రి శ్మశానంలో దెయ్యాలు ఆడుతున్నాయి ఆటలు, లేటుగా వస్తే మాస్టర్ పెడతారు బడిలో వాతలు, ఆరు బయట ఆడుతున్నారు బామలు, పాడుతున్నారు పాటలు. అర్ధరాత్రి శ్మశానంలో దెయ్యాలు ఆడుతున్నాయి ఆటలు పాటలు. అర్ధరాత్రి శ్మశానంలో దెయ్యాలు పాడుతున్నాయి పాటలు, లేటుగా వస్తే బడిలో. సరే ఎన్నెన్నో అనుకుంటాం. ఇంటర్ ఎన్ని సంవత్సరాలు చదివా చెల్లి? గట్టి ఫౌండేషన్ వేసినట్టున్నావు. లేదు, ఫస్ట్ ఇయర్ కి మ్యారేజ్ చేస్తారు. ఆ తర్వాత బాగా కంటిన్యూ చేయాలి లేదా? ఇంటర్ సెకండ్ ఇయర్ తో క్లోజ్. నువ్వు అప్పుడే చెప్పేసావు కదా నాకు ఇంట్రెస్ట్ లేదని. లేదు, నేను చదువుతానన్న ఆయనే వద్దు. మరి మనకు వచ్చే 35 మార్కులు 40 మార్కులతో డిగ్రీలు చదివిస్తారు. మరి ఇంటర్ సూపర్, థర్డ్ క్లాస్. వెనకాల బాగున్నాడు కాబట్టి ఆ మార్కులు వచ్చాయి. ఓకే, గట్టిగా చెప్పట్లో. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిరి డ్రెస్ డిఫైన్ వారి గిఫ్ట్ వోచర్.